అందరికీ నమస్కారం అండి. మరి శ్మశాన వాటి కోసం ఇప్పుడు మన నగరం పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే ఎంతోమంది వలసలు వస్తున్నారు విశాఖపట్నంకి. ఇది అభివృద్ధి చెందబోయే నగరంగా మనం చూసుకోవచ్చు. అయితే ఈరోజు ఎలాంటి దుస్థితి ఏర్పడిందంటే ఇక్కడ మనుషులకి కేటాయించిన శ్మశాన వాటికలో కుక్క పిల్లల్ని కప్పేయడం కాకుండా పైన సమాధులు కడుతున్నారు. సమాధులు కట్టడం వల్ల ప్లేస్ ఆక్యుపై అవుతుంది. ఇప్పుడు మనుషులకి ఇక్కడ ప్లేస్ లేని తరుణంలో మరి దీన్ని కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మేము కుక్కలు పెంచుతాం, మేము పెట్ డాగ్ లవర్సే. సో మేము దాన్ని వ్యతిరేకించడం లేదు, ఇక్కడ కప్పెట్టదని చెప్పట్లేదు. పైన ఈ సమాధులు కట్టడం వల్ల ప్లేస్ ఆక్యుపై అవుతుంది. ఇప్పుడు ఒక కుక్క పిల్ల 1 year 2 years తర్వాత దాని మీద ఇంకోటి కప్పెట్టచ్చు. మొన్న చూస్తే మా గ్రామాల్లో ఒక మనిషి పక్కన మనిషి పైన మనిషి కప్పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇది ఎప్పుడూ లేదు. మేము ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈనాడు లేదు. ఇది కొత్తగా ఈ యొక్క సంస్కృతి ఏర్పడింది. దయచేసి అర్థం చేసుకొని జీవీఎంసీ కమిషనర్ గారు కానీ సిఎంహెచ్ఓ గారు కానీ దీని మీద దృష్టి పెట్టి పెట్స్ కంటూ ఒక ప్లేస్ ఏర్పాటు చేసి ప్రొవైడ్ చేసి ఈ మనుషులకి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని మా ప్రధాన ఉద్దేశం అండి. అంటే మొత్తం అన్నీ ఇక్కడికే తీసుకొచ్చే సునకాలను ఎందుకు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు ఇక్కడ సమస్య ఎందుకు వచ్చింది? అసలు ఇప్పుడు ఎక్కడ కూడా ప్లేస్ లేదండి. శ్మశాన వాటికలో ఎక్కడ కూడా ప్లేస్ లేదు. ఇదంటే బీచ్ ఇక్కడ ఎవరు కూడా అంతగా పట్టించుకోవడం లేదనే ఒక ఆలోచనలో వీళ్ళందరూ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దీనికి కమిషనర్ గారు కానీ లేకపోతే సీఎంహెచ్ఓ గారు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక సెక్యూరిటీ గార్డును పెట్టి ఇది మనుషులు కేటాయించిన శ్మశాన వాటిక కాబట్టి దీన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇప్పుడు నడడానికి మీరు చూస్తున్నారు కదా ఎన్ని శ్మశాన వాటిక పెట్టారు. మనుషులకు కూడా ఇటువంటి సమాధులు ఎక్కడ కూడా కట్టలేదు. అటువంటిది పెట్స్ కట్టడం వల్ల నడడానికి ఇబ్బంది అవుతుంది. రానున్న రోజుల్లో అసలు మొత్తం ఇది కనుమరుగైపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.